సేవకుని వలనే నువ్వు సమర్పించినగాక నరకానికి పంపిద్దిగాక. అది ఇదక్కడ దేవుడనే వాడు ఇచ్చేవాడులాగా ఉండాలి, కానీ నువ్వు డబ్బులు అయిపోతే నరకానికి పంపించే దేవుడు ఎలా అవుతాడు? ఒక్కసారి ఆలోచించగలరు. దిమాగ్ ఉంది అసలు. ఇంకేముంటో తెలుసా? బైబిల్లో మీకు చెప్తే నమ్మరు, చూడండి, చదవండి. నన్ను ఎవరైతే విశ్వసించిన వారు ఉంటారో వారిని వారి పిల్లల మాంసం వారితోనే తినిపించగాక. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న స్వామీజీలు నేను ఒక్కడే ఉంటాను, ఇంకా చాలా మంది ఉంటారా? మరి చాలా మంది స్వామీజీలు ఉన్నప్పుడు మీకు నచ్చిన స్వామీజీల దగ్గరికి మీరు వెళ్తున్నారు అనుకుందాం, మాట వస్తే. నా దగ్గరికి మీరు రాలేదు అనుకో, మీరు నా దగ్గరికి రాలేదు, నన్ను నమ్మలేదని చెప్పి మీ పిల్లల మాంసం నీతో తినిపించాలా? అది తప్ప రైటా? కానీ మా గాడ్ అలాగే చెప్పారు, విగ్రహారాధన చేసిన వాళ్ళని కూడా రాళ్ళతో కొట్టి చంపవాలి. నన్ను విశ్వసించు, నన్ను నమ్మలేదు, నువ్వు నమ్మలేనంత మాత్రం నేను రాళ్ళతో కొట్టేయాలా? నువ్వు మా పార్టీలో రాకపోతే నేను చంపేయాలా? ఇది ఎక్కడ దేవుడు ఎలా చెప్తాడా? అన్ని తప్పులే. కానీ మన భగవద్గీతలో ఏమనుందో తెలుసా? ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ జీవరాశైనా, ఏ చెట్లైనా, పక్షులైనా, ఏ మనుషులైనా అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? నన్ను నమ్మునవాడే బాగుండాలి, మిగతా వాళ్ళు చెప్పుకోవాలంటే గొప్ప, అందరూ బాగోవాలనేది గొప్ప. ఇది ఓన్లీ ఒక హిందుత్వంలోనే ఉంటాయి, ఇది ఓన్లీ ఒక భారతదేశంలోనే ఉంటుంది. తెలియదు వాళ్ళు ఏంటంటే ఈవేళ ఏదైతే క్రైస్తవంగా మార్చబడినటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ అదుపుతుంటాయి. కాబట్టి మీరు ఆఫ్రికా దేశాలు గమనించండి. ఈవేళ ఆఫ్రికా దేశాలకు టూరిస్టులు వెళ్తారు కదా, టూరిస్టులు తెలిస్తే వాళ్ళు చూడడానికి వెళ్తామా? వెళ్ళేటప్పుడు చాలా భయంకరం. ఎందుకు భయం అంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా చేతన మనం వెళ్ళేటప్పుడు మన బ్యాగులు లాగేసుకుంటారు. ఇది సత్యం కాదు, మీరు కొట్టని గూగుల్లో, నా మాట నమ్మద్దు. ఎందుకు జరిగింది అది? ఎవరైతే పాస్టర్లుగా వచ్చినటువంటి వాళ్ళు ముందు పాతేస్తారు, తర్వాత కేకేస్తారు, తర్వాత కారులో తిరుగుతారు, తర్వాత బంగ్లా కడతారు, తర్వాత వాడు భజంత్రులు బజాయిస్తారు. ముందు పాకే, తర్వాత కేకేస్తారు, తర్వాత కారు తెస్తారు. అర్థమవుతుందా? మరి నువ్వు మాత్రమే 10 సంవత్సరాలు అలాగే ఉన్నావే.